దేవుని పరిశుద్ధ సదాకాలం ఘనత మహిమ ప్రభావములు దేవదేవునికి చెల్లునుగాక. ప్రియమైనటువంటి దైవజనాంగమా, ఈ శ్రేష్టమైనటువంటి రాత్రికాల సమయమున ఈ విజ్ఞాపన కూడికనందు ఆత్మదేవుడు మనందరినీ కూడా సిద్ధపరిచి తన సన్నిధిన కనిపించి ప్రార్థించే కృపాధన్యత మనందరికీ కలుగ చేసిన విధానమును బట్టి మొట్టమొదటిగా దేవదేవునికి నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కార్యక్రమాలకు చేరువచ్చినటువంటి మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ కలిగిన పుణ్యనామమున ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ప్రేమైన దేవుని సంఘమా, విశ్వాసకి ప్రార్థన ప్రాణం. ప్రార్థన లేనటువంటి భక్తి జీవితం మృతమైనది. ప్రార్థనలో మనం ఎంతగా స్థిరపడతామో, ప్రార్థనలో ఎంతగా మనం బలపడగలమో అంతగా దేవునికి దగ్గరగా చేరుకోగలం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, విజ్ఞాపన ప్రార్థనా సమయం ఇది. ప్రార్థన ఎవరి కొరకు చేయాలి? ప్రార్థన ఏ రీతిగా చేయాలి? ప్రార్థనలో ఉన్నటువంటి దీవెనలు ఎలాంటివి? ప్రార్థన చేసినందువలన కలిగే లాభం, ప్రార్థన చేయకపోతే కలిగేటటువంటి నష్టం, ఒక్కొక్క విజ్ఞాపన దినమునందు ఒక్కొక్క మాటగా మనం తెలుసుకుందాం. ఈరోజు ప్రార్థన ఎవరెవరి కొరకు చేయాలి? దీనిలో 8 భాగాలు ఉన్నాయి. ప్రార్థన ఎవరెవరి కొరకు చేయాలి? మొట్టమొదటిగా ప్రార్థన మొదటి భాగం నీ కొరకు నీవే, నీ కొరకు, నీ కుటుంబము కొరకు, నీ ఆత్మీయ జీవితము కొరకు. అనగా మొట్టమొదటిగా మనలను మనం ప్రార్థనలో స్థిరపరచుకునేటప్పుడు, మనల్ని మనం విశ్వాసములో స్థిరపడినప్పుడు, వేరొకరి కొరకు ప్రార్థించడానికి మనకు ఆత్మ సహాయం లభిస్తుంది. రెండవది, కాపరుల కొరకు, బోధకుల కొరకు ప్రార్థన చేయాలి. మూడవది, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి.
నీ ఇరుగు పొరుగు వారి కొరకు, తోటి వారి కొరకు, నీ సహోదరుల కొరకు. నాలుగవది, రోగుల కొరకు ప్రార్థన చేయాలి. ఐదవది, ప్రభుత్వ అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఆరవది, యెరూషలేము కొరకు అనగా నీ సంఘము కొరకు ప్రార్థన చేయాలి. ఏడవది, మనుష్యులు అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎనిమిదవది, నీ శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమందు మొదటి మాట, ఎవరి కొరకు వారే. ఇది ప్రార్థనలో మొట్టమొదటి మెట్టు. మనల్ని మనం, మన కొరకి మనం ఎందుకు ప్రార్థన చేసుకోవాలి? పౌలు గారు అంటారు, నిలుచున్నానని తలంచుకున్న ప్రతి ఒక్కడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకునండి అంటాడు కదా. కనుక మొట్టమొదటిగా విశ్వాస జీవితంలో మనల్ని మనం స్థిరపరచుకొని, చక్కపరచుకొని, తోటి వారి కొరకు ప్రార్థన చేయుట అది ఎంతో మేలుకరం, దీవెనకరం, ఆశీర్వాదకరం. హల్లెలూయా, హల్లెలూయా. మనం బలవంతులుగా ఉన్నప్పుడే బలహీనుల యొక్క దౌర్బల్యంలో పడిపోతాం. దినమందు మనందరికీ ఆత్మదేవుడు ఏర్పరిచిన లేఖన భాగం, ఎవరి కొరకు వారే ప్రార్థన చేసుకునుట. ఇంట్లో 3 భాగాలు ఉన్నాయి. త్వరగా మనము క్లుప్తముగా నేర్చుకుందాం. మొదటిగా ఆదికాండం 24వ అధ్యాయం 12వ వాక్యం చదివి సహాయం చేయండి. నా యజమానుడకు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి కొరకై సమృద్ధిగా దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడమైన దేవ, మీ పరిశుద్ధమైనటువంటి నామమునకు వందనాలనైనా. ఆత్మ సంగమతో చెప్పుచున్న మాట చెవికలవాడు వినను గాక. ఆత్మదేవా, మీరు మాట్లాడినప్పుడే మాకు ప్రయోజనకరం. మీరు మాట్లాడుచుండగా మేము నిర్లక్ష్య వైఖరితో కాక శ్రద్ధ కలిగిన మంచి మనస్సుతో గ్రహించి, చెవియొగ్గి మీ మాటలను ప్రేమతో స్వీకరించి మా ఆత్మీయ జీవితముకు అన్వయించుకొని విశ్వాసములో స్థిరపడి క్రీస్తు స్వరూపమునకు మార్చబడి మీ రాకడ కొరకై ఎత్తబడుటకు ఆయత్తపరచబడ భాగ్యమును దయచి చేరువచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించమని, ఇంకా మార్గ మధ్యలో ప్రతి ఒక్కరిని త్వరపెట్టి తూర్పుడు తీసుకుని రమ్మని మహిమ చూపుతుంది. యేసుక్రీస్తు పుణ్యనామమును బట్టి ఈ మనవలన్నీ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి వారే, ఎవరి కొరకు వారే. నీ కొరకు, నీ ఆత్మీయ జీవితము కొరకు, నీ కార్యముల కొరకు, నీ పరిస్థితుల కొరకు, నీ స్థితిగతులన్నిటి కొరకై నీవు మొట్టమొదటిగా ప్రార్థన అనేటటువంటి ఆ యొక్క కార్యముతో నీవు చేసేటువంటి పనులు ప్రారంభించాలి. ముందుగానే మనము నేర్చుకున్న ప్రార్థన లేనటువంటి భక్తి జీవితం బ్రతికి ఉండి కూడా చచ్చిన శవముతో సమానం. ఈనాడు అనేకులు ప్రియమైన వారనగా రక్షింపబడి ఉన్నాం, బాప్తిస్మం పొందుకొని ఉన్నాం, ఆరాధన చేస్తున్నాం, అన్ని ఉన్నాయి. ప్రార్థన అనేసరికి మోకాళ్ళ వంగ. ప్రార్థన
ప్రార్థన అంటే ఎంతో బాధ. ప్రార్థన చేయుటకు మనస్సు సహకరించదు, శరీరము సహకరించదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అబ్రహాము పెద్దదాసుడైనటువంటి ఎలియాజరు ఏమని, నా యజమానుడవగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. ఈయన ఒక ఇంటికి దాసుడు. తన యజమాని తనకు అప్పగించినటువంటి పనిని ప్రార్థనా పూర్వకముగా ప్రారంభించి నెరవేర్చుతూ ముందుకు కొనసాగుతున్నటువంటి నమ్మకస్తుడు. మనము కూడా దేవుని ఇంటిలో దాసులం, దాసురాడు. ప్రభు మనకు అప్పగించినటువంటి ప్రతి పని ప్రార్థనా పూర్వకముగానే ప్రారంభించాలి, ప్రార్థనా పూర్వకముగానే కొనసాగించాలి, ప్రార్థనా పూర్వకముగానే దానిని ముగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన చేసినటువంటి కార్యమును మొట్టమొదటిగా ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా కుటుంబాలలో అనేకమైనటువంటి పనులు ప్రారంభిస్తూ ఉంటారు. అవి ఏ పనులైనా కావచ్చు. చేసినటువంటి ప్రతి పనికి ప్రార్థనా పూర్వకముగా ప్రారంభిస్తే లేక ఆరంభిస్తే ఆ కార్యం దేవుడి అంతం వరకు సక్రమముగా కొనసాగించి దీవెనకరముగా మార్చగల శక్తి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారికి ఒక్కరికి మాత్రమే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారులారా, గమనించాలి. నేను వచ్చిన కార్యం సఫలపరిచి ఈనాడు మన జీవితాలలో దేవా నేను చేస్తున్న కార్యమును సఫలపరచు, ఈ కార్యమును నేను కాదు నీవే నెరవేర్చు, ఇదిగో యొక్క పనిని ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉన్నాము, లేక ఆ యొక్క కార్యమును ప్రార్థనతో ప్రారంభిస్తున్నాము. అది ఏ పనైనా కావచ్చు, అది వ్యాపారం కావచ్చు, అది వివాహాలు కావచ్చు, అది నివాసాలు కావచ్చు, అది ఉద్యోగాలు కావచ్చు, ఏదైనానో కానీ ప్రార్థనా పూర్వకముగా మనం ముందుకు అడుగు వేసినప్పుడు దేవుడే అన్ని విషయాలను కూడా నీకు తోడై ఉండి నీవు అడిగేటటువంటి కొద్దీ ఆయన చేసేటటువంటి కార్యములు ఉన్నతమైనవిగా ఉంటూ ఉన్నాయి. ఆ రీతిగా ప్రార్థన చేసి ముందుకు సాగినటువంటి ఈ యొక్క ఎలియాజరునకు దేవుడే తోడయుండి ఆ ప్రార్థనకు ప్రతిఫలం అనుగ్రహించినప్పుడు అదే 24వ అధ్యాయం 26, 27 వాక్యములు కూడా చదివి సహాయం చేయండి. ఆ మనుష్యుడు తన తల వచ్చి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడవైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. హల్లెలూయా, హల్లెలూయా. తన దాసునికి నా యజమానుడైనటువంటి అబ్రహామునకు తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. ప్రియా దేవుని సంగమా, అవును, యేసుక్రీస్తు వారు మారిన దేవుడు, మార్పు లేని దేవుడు, నిన్న దేవుడు, నిరంతరం కూడా ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆనాడు అబ్రహామునకు చూపినటువంటి
కృపా సత్యములు ఈనాడు మన విషయములో అనగా నిజముగా మొర్ర పెట్టుచున్నటువంటి ప్రతి ఒక్కరి విషయములో తప్పక తన కృపా సత్యములు తోడుగా వచ్చి నడిపించగల సమర్థుడు ప్రభువారు ఒక్కరే. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీవు అన్ని విషయములలో దేవునిపై ఆధారపడి ప్రార్థనా పూర్వకముగా నీ కార్యములు ప్రారంభిస్తే ఆయన కృప, ఆయన సత్యం నీకు తోడుగా ఉండి రాత్రనక పగలనక నీకు చక్కని ఆలోచన చెప్పి ముందుకు నడిపిస్తూ దీవెనకరమైనటువంటి సమృద్ధితో నిన్ను తృప్తిపరచగల సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి వారే మన కొరకు మనం మొట్టమొదటిగా ప్రార్థన చేసుకున్నట అనగా ప్రియమైన వాళ్ళరా, మనం చేసేటువంటి పనులు కార్యములో ప్రార్థన ద్వారా ప్రారంభించాలి. రెండవ మాట మత్తయి సువార్త 14వ అధ్యాయం 30-31 వాక్యములను చదివి సహాయం చేయి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30-31 వాక్యాలను చదువుదాం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. నీ కొరకు నీవే ప్రార్థించుట. శ్రమలు అనబడినటువంటి గాలి ఎదురైనప్పుడు పేతురు గారు శిష్యులు అందరూ, ఈ సందర్భం నాకు తెలుసు, ఎన్నో పర్యాయములు విని ఉన్నా. పేతురు గారు శిష్యులు పడవలో ఉన్నారు. యేసుక్రీస్తు వారు నీళ్ల పైన నడిచి వస్తూ ఉన్నారు. అందరికి రానటువంటి అనుమానం పేతురు గారికి వచ్చింది. ప్రభువారు నీళ్ల పైన నడిచి వస్తూ ఉంటే తక్కిన శిష్యులందరూ చూస్తూ ఉన్నారు. పేతురు గారైతే, ప్రభువా నీవే అయితే నేను కూడా ఈ నీళ్ల పైన నడిచే శక్తిని ఇమ్మన్నప్పుడు ప్రభువారు రమ్మని చెప్పాడు. పేతురు గారు ఆ యొక్క పడవలో నుండి సముద్రము నీళ్ల పైన అడుగు పెట్టాడు. ఇప్పుడు 3 గుంపులు అయినాయి. పడవలో ఉన్నది ఒక గుంపు, ఎదురుగా నడిచి వస్తున్న వారు యేసుక్రీస్తు వారు. పేతురు గారు ఇటు పడవలో లేరు, నీళ్ల పైన ప్రభువు మాదిరి నడవటానికి సిద్ధపడ్డాడు. ప్రభువు రమ్మని చెప్పిన వెంటనే పడవలో నుండి నీళ్లపైకి దిగి ఉన్నాడు. సముద్ర పరిస్థితి మనందరికీ బాగా తెలుసు. సముద్రం ఎంత అలజడితో ఉంటుందో, సముద్రం ఎంత ఎత్తుగా అలలు ఉప్పొంగుతూ ఉంటాయో మనందరికీ బాగా తెలుసు. యేసుక్రీస్తు వారు సర్వాధికారము కలిగిన దేవుడు కనుక ఆయనకు సాక్ష్యం. అయితే మనుష్యునికి కూడా దాన్ని సాధ్యపరచాలని పేతురు గారిని రమ్మన్నాడు. పేతురు గారు కూడా ఆ అలజడితో ఉన్నటువంటి సముద్రపు నీళ్ల పైన ఆ యొక్క తరంగములతో అల్లాడుచున్నటువంటి అలలతో అల్లాడుచున్నటువంటి సముద్రపు నీళ్ల పైన పేతురు గారు కూడా ప్రభువును చూచినంత సేపు నడవగలిగి ఉన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న మాట, గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను.
క్రీస్తునందు ప్రియ సంగమా, సముద్రం ఈ లోకానికి సూచన. పడవ లేక నావ మన యొక్క విశ్వాసపు జీవితానికి లేక కుటుంబ జీవన విధానానికి సూచన. నీళ్ల పైన నడుచుట ఈ లోక సంబంధమైనటువంటి బ్రతుకు. లోకములో ఎన్నో అలజడులు, అలలు, ఇదిగో సుడిగుండాలు, రకరకాలైనటువంటి సముద్రము నెమ్మదిగా ఉండదు, ఎల్లప్పుడూ అలల చేత కొట్టబడుతూనే ఉంటుంది. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మానవ జీవితానికి కూడా అలజడులు, అల్లరులు, బాధలు, కష్టాలు, శ్రమలు అన్ని ప్రతి ఒక్కరికి ఎదురు కావలసినదే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ గాలిని చూచి భయపడి మునిగిపో సాగెను. గాలి సాతానుడి యొక్క ఇదిగో శ్రమలకు, సాతానుడు పెట్టేటటువంటి చిక్కులకు, సాతానుడి యొక్క శోధనలకు సంకేతం. భక్తి జీవితంలో లేక కుటుంబ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయమున, ఏదో ఒక సందర్భంలో కష్టాలు, నెమ్మది, దుఃఖము, ఆనందం అన్ని రుచి చూడాలి. ప్రతి మనుష్య జీవితానికి ఇది సహజం. ప్రభువును చూచినంత సేపు భద్రముగా ఉన్నాడు పేతురు గారు. ఇప్పుడు గాలిని చూచి మునిగిపోసాగి ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, సర్వసామాన్యముగా నీళ్లలో ఒక వ్యక్తి మునుగుచూ ఉన్నప్పుడు, ఇప్పుడు నేనున్నాను, నాకు ఈత రాదు, నేను నీళ్లలో మునిగిపోతూ ఉన్నా, చూచినటువంటి మీరు కేకలు వేస్తారా? మునిగేటటువంటి నేను కేకలు వేస్తానా? సర్వసామాన్యంగా బయట ఉన్నటువంటి వ్యక్తులు కేకలు వేస్తారు, అయ్యో నీళ్ళలో పడిపోయాడు అని. కానీ ఇక్కడ పేతురు గారిని పడవలో ఉన్నటువంటి తక్కిన శిష్యులు చూస్తూ ఉన్నారు. కారణం, ప్రభువారే పేతురును రమ్మని చెప్పి ఉన్నాడు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా, ఇప్పుడు పేతురు గారు మునిగిపోసాగి పేతురు గారు కేక వేస్తూ ఉన్నాడు, ప్రభువా, ప్రభువా నన్ను రక్షించుమని, నన్ను రక్షించుమని కేకలు వేసాను. అనగా కుటుంబానికి ఎదురైనటువంటి సమస్యలు, కుటుంబానికి ఎదురైనటువంటి కష్టాలు, కుటుంబానికి ఎదురైనటువంటి శోధనలు, కుటుంబానికి ఎదురైనటువంటి బాధలు పేతురు గారు ఏ రీతిగా ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేస్తూ ఉన్నాడు. మన జీవితంలో కష్టాలు కలుగుతున్నప్పుడు, కష్టాలు తప్పకుండా కలగాలి. విశ్వాసపు జీవితానికి కష్టాలు రాకపోతే మనం భక్తిలో స్థిరముగా నిలవబడలేము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలు కలిగినప్పుడు కేక వేసే అనుభవం మనము కలిగి ఉన్నాం. ప్రభువా నన్ను రక్షించు అని కేక వేసినప్పుడు యేసుక్రీస్తు వారు వెంటనే చెయ్యి చాచి ఆయన అంటూ ఉన్నాడు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? క్రీస్తునందు ప్రియా దేవుని సంగమా. రెండవది మనం గమనించినట్లయితే, మునిగిపోతున్నటువంటి వ్యక్తి కేక వేస్తే, మునిగిపోతున్నటువంటి వ్యక్తి కేక వేస్తూ ఉన్నప్పుడు ప్రభువారికి తెలుసు ఏ స్థలంలో నువ్వు మునిగిపోయావు, ఎందుకు మునిగిపోయావు.
ఏ యొక్క స్థితిలో నువ్వు మునిగిపోయావో ప్రభు వారికి బాగా తెలుసు. అయితే మనుషులకు తెలియదు. ఇదిగో నువ్వు కేక వేసినప్పుడు నీ కేక అనగా ప్రార్థన. నీ తోటి వారికి మేల్కొలుపు కలిగిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా నీ కొరకు నీవు ప్రార్థన చేసుకుంటూ పౌలు గారు అంటారు, ఇదిగో నా కొరకు కూడా మీరు ప్రార్థన చెయ్యండి అని సహోదరుల లేక సంఘ ప్రార్థన కోరాడు అంతటి భక్తుడైనటువంటి పౌలు గారు. మన కొరకు మనం ప్రార్థన చేసుకోవచ్చు. సహోదరులు సేవకులు సంఘ ప్రార్థన కోరితే ఇటు సంఘము చేసే ప్రార్థన లేక సహోదరులు చేసే ప్రార్థన, నీ ప్రార్థన తప్పక దేవుడు అంగీకరించి ఆయన చెయ్యి ఇచ్చి నిన్ను పైకి లేవనెత్తగల సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రేమటువంటి దేవుని సంఘమా, నీ కొరకు నీవే ప్రార్థన చేసుకునుట అనగా నీ కుటుంబానికి ఎదురేటటువంటి ప్రతి సమస్యలు కానీ కష్టాలు కానీ శ్రమలలో నుండి ప్రభువు నీకు చెయ్యి ఇచ్చి పైకి లేవనెత్తాలి అంటే రెండవ మాట, ఇదిగో ప్రభువా 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 నన్ను రక్షించు అని నీవు కేక వేస్తే తప్పక ప్రభువు నిన్ను రక్షించి అసాధ్యమైన కార్యములో సుసాధ్యపరిచి నిన్ను అనేకులకు మాదిరిగా నిలవబెట్టగల సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ మాట చదివించి త్వరగా మనం ముగించుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వాక్యం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. జాగ్రత్తగా వినండి ప్రియమైన వాళ్ళ. లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వాక్యం చదువుకుని, ఎవరి యొక్క వ్యక్తి? ఎవరు? యేసుక్రీస్తు వారితో కూడా సిలువ వేయబడినటువంటి దొంగ. మొట్టమొదటిది, నీ కొరకు నీవు ప్రార్థన చేసుకున్నట, నీవు చేసే కార్యముల కొరకై, నీ కుటుంబ పరిస్థితుల కొరకై. మూడవది, నీ ఆత్మరక్షణ కొరకై. హల్లెలూయా. ఇదిగో ఇక్కడ దొంగ ఏమంటూ ఉన్నాడు? యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇతడు దొంగ అయినను యేసుక్రీస్తు వారు రక్షకుడని, ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదని, ఆయన రాజ్యం పర సంబంధమైనదని ఇతనికి గ్రహింపు కలిగింది. అతను అంటాడు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాము. సంఘమా, మన కొరకు మనమే ప్రార్థన చేసుకున్నట అనగా మూడవ భాగం ఏంటంటే మన ఆత్మ రక్షణ. మనము చనిపోతే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనే గ్రహింపు కొంచెమైనా ఉండాలి. మొదటి భాగంలో నువ్వు చేసే పనులు, రెండవ భాగంలో నీ కుటుంబానికి నీకు ఎదురవుతున్నటువంటి సమస్యల గురించి, మూడవది ప్రియ దేవుని సంఘమా, నీ ఆత్మరక్షణ గురించి నీ కొరకు నీవు ప్రార్థించుకోవాలి.
శరీరం, ప్రాణం. కుటుంబంలో కార్యక్రమములు, నీ ఆత్మీయ జీవితం. ప్రార్థన ఏదో నామకార్థముగా 4 మాటలు పలికి వెళ్ళిపోయేది కాదండి. ప్రార్థన, దావీదు గారు అంటారు, దేవా నా ప్రార్థన సిద్ధము చేసి నీ సన్నిధిలో కాచుకుని ఉన్నాను అంటాడు. ప్రార్థన అంశములు సిద్ధము చేసుకుని కాచుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించుట ఎంతో మేలు కదా. ప్రార్థన, నీ తండ్రితో నీవు ఎంతసేపు మాట్లాడతావో అంతగా దేవుడితో నీకు సహవాసం లభిస్తుంది. సంఘ ప్రార్థన వేరు. నీ యొక్క జీవితంలో ఏకాంత ప్రార్థన వేరు, ఉపవాస ప్రార్థన వేరు. ఇదిగో సమయ సందర్భాలను బట్టి ప్రతి ప్రార్థన దేవుడు తప్పక అంగీకరించడానికి నిరంతరము సిద్ధముగా ఉంటాడు. ఇదిగో ఇక్కడ సిలువ పైన అంటూ ఉన్నాడు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, క్రీస్తునందు ప్రయాసంగా. ఇదిగో యొక్క కృపాకాలమునందు సంఘము ప్రార్థన చేయకపోతే సంఘం ఆత్మీయముగా బలపడదండి. సంఘము ఎంత బలముగా ప్రార్థన చేస్తుందో కుటుంబము కూడా సంఘానికి సంకేతం. కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఇదిగో కుటుంబ సభ్యులు రక్షింపబడిన విశ్వాసులకు సంకేతం. మొదటిగా మనం చదువుకున్నాం, ఎలియాజరు ప్రార్థన చేస్తున్నాడు తను ప్రారంభించేటువంటి పని గురించి. సంఘ కార్యక్రమాలు దీవెనకరంగా నడవాలి అంటే, సంఘములో ఆత్మల రక్షణ జరగాలి అంటే, సంఘం ఎంత బలముగా ప్రార్థన చేస్తుందో అంతగా సంఘానికి క్షేమాభివృద్ధి. హల్లెలూయా, హల్లెలూయా. వ్యవసాయదారుడు పొలములో విత్తనములు విత్తినప్పుడు, నారు నాటినప్పుడు తప్పక ఆ పొలానికి కంచె వేస్తాడు. కంచె వేయకపోతే ఆ పొలానికి, ఆ పైరుకు భద్రత ఉండదండి. అదే రీతిగా సంఘానికి భద్రత ప్రార్థన, విశ్వాసులకు భద్రత ప్రార్థన, ఆత్మల స్థిరత్వం, ఆత్మల అభివృద్ధి ప్రార్థన. అన్నిటికీ ప్రాముఖ్యమైనది ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఈ కృపాకాలంలో సంఘాలలో కానీ విశ్వాసులలో కానీ ప్రార్థన తక్కువైపోయిందండి. కనుకనే ఆత్మీయతలో దిగజారిపోతూ ఉన్నా, ఆత్మను కోల్పోతూ ఉన్నా, ఆత్మీయముగా బలపరచబడలేకపోతున్నా. కారణమేమనగా మోకాళ్ళు వంగుటలేదు, శరీరము, హృదయం, మనస్సు ప్రార్థనకు సహకరించుటలేదు. కనుక నామకార్థము భక్తి అలవాటైపోయింది. వద్దు, మనము చేసేటటువంటి ప్రయాస వ్యర్థమైపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సంఘము నానాటికి బలపరచబడి ఆత్మలో వర్ధిల్లాలి అంటే సంఘం బలమైనటువంటి పట్టుదల కలిగిన ప్రార్థన ఎంతో అవసరం. చివరికి ఒక 2 మాటలు ఉన్నాయి, చదివించి ముగిస్తా. మత్తయి సువార్త
16వ అధ్యాయం 28వ వాక్యం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 28వ వాక్యం. అంతేనా? మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. ఇక వెళ్ళము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక అని శతాధిపతితో చెప్పెను. ఇక్కడ దీని అర్థం, అమ్మా నీ విశ్వాసము గొప్పది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఉన్నది. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవును గాక. ఇక్కడ శతాధిపతితో కూడా అంటూ ఉన్నాడు, ఏమనగా నీవు వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక. హల్లెలూయా. అనగా విశ్వాసముతో వేసేటటువంటి కేక, విశ్వాసముతో చేసేటటువంటి ప్రార్థన, విశ్వాసముతో పెట్టేటటువంటి మొర తప్పకుండా దేవుని చెవులలో చొరబడి నీకు ప్రతిఫలమిస్తుంది. నీ కొరకు నీవే ప్రార్థన చేయుట విశ్వాసముతో చేసుకో. నీ పనుల ప్రారంభం విశ్వాసముతో ప్రార్థనాపూర్వకముగా ప్రారంభించు, విజయం లభిస్తుంది. నీకు ఎదురైనటువంటి కష్ట నష్టాల గురించి విశ్వాసముతో ప్రార్థన చేయి, తప్పక దేవుడు నీకు చెయ్యందిస్తాడు. దేవా, ఇదిగో నీ యొక్క రాజ్యములో నన్ను చేర్చుకో, నా ఆత్మని సన్నిధిలోకి చేర్చుకో. ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయ రక్షణ కొరకు వేసేటటువంటి కేక. ఈ రాత్రి ప్రేమల దేవుని బిడ్డలారా, నువ్వు చేసేటటువంటి ప్రార్థనకు దేవుడు విని ఆయన ఇచ్చేటటువంటి జవాబు ఏమనగా, నీవు కోరినట్లే, అనగా నీవు చేసినటువంటి ప్రార్థన నేను విన్నాను, నీవు కోరినట్లే నీ కోరిక చొప్పున జరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథంలో చదువుతాం, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక. నీ కోరిక ప్రభు నెరవేర్చగల సమర్థుడు. కనుక ప్రేమన దేవుని బిడ్డలారా, ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలి అంటే, మొట్టమొదటిగా నీ కొరకు నీవు ప్రార్థన చేసుకునేటప్పుడు, నీ కుటుంబము కొరకు, నీ అక్కరల కొరకు, నీ శ్రమల కొరకు, నీ ఆత్మల రక్షణ కొరకు నీవు ప్రార్థన చేసుకొని మొట్టమొదటిగా నిన్ను నీవు స్థిరపరచుకునేటప్పుడు వేరొకరి కొరకు ప్రార్థించడానికి దేవుడు బలాభివృద్ధిని మనకు దయచేయగలడు. దేవుడి కొద్ది మాట మనందరి కొరకై సమృద్ధిగా దీవించును గాక. వస్తున్న వారం ఇదే భాగంలో మరొక మాటను మనం నేర్చుకుందాం. వస్తున్న వారం ప్రియమైన వారలారా, ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అంటే, రెండవ మాట ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి అనే మాటల గురించి వచ్చే శనివారం మనం నేర్చుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.